సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నకిలీ తాత హోమ్ మినిస్టర్ అండర్లోనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది సార్. హోమ్ మినిస్టర్ గోడౌన్స్, ఫ్యాక్టరీస్ అన్ని మన వాళ్ళు చెక్ చేశారు, కానీ ఎక్కడ వాళ్ళకి తాత కనపడలేదు. ఆ రంగా మనకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా కూడా కమలాకర్ని పొడిచిన వ్యక్తిని మనం పట్టుకోలేకపోతే కేసుని ముందుకు తీసుకెళ్లలేమని నీకు తెలుసు కదా జేడి. తెలుసు సార్. అందుకే ఆ నకిలీ తాత ఉండే ప్లేస్ ని సర్చ్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి. ఓకే, అతను ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ వాట్? హోమ్ మినిస్టర్ ఇంటిని సెర్చ్ చేయడానికి పర్మిషన్ కావాలా? నో, అది ఇంపాసిబుల్ జేడి. మెజిస్ట్రేట్ సెర్చ్ వారెంట్ ఇవ్వరు. అసలు హోమ్ మినిస్టర్ ఒక హంతకుణ్ణి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? మనం ఇలా అనుకునే ఆగిపోతామనే పెట్టుకుని ఉంటుంది సార్. సార్, ఒక్కసారి ఆలోచించండి. అతను దొరికితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది హోమ్ మినిస్టర్. మనం హోమ్ మినిస్టర్ ఇల్లు సెర్చ్ చెయ్యము అనే ధైర్యంతో ఆవిడ వాణ్ణి అక్కడే దాచుంటుంది సార్. తయారీకి అతన్ని కాపాడుకోవడం కంటే చంపడం ఈజీ అనే లోపే మనం అతన్ని పట్టుకోవాలి సార్. లేదు అంటే తాయార్ అతన్ని చంపడానికి క్షణం కూడా ఆలోచించదు. కరెక్టే జేడి, కానీ ఈ రీజన్స్ నేను మెజిస్ట్రేట్కి చెప్తే సెర్చ్ వారెంట్ ఇవ్వరు కదా. అది కమలాకర్ మావయ్య గారిని పొడిచినతను హోమ్ మినిస్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న ప్రూఫ్స్ మేము తీసుకొస్తే అప్పుడు వారెంట్ ఇస్తారా సార్? యా, అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే నేను మెజిస్ట్రేట్ని కన్విన్స్ చేస్తాను. ఓకే సార్, అయితే ప్రూఫ్స్ తోనే వస్తాం. గుడ్, ఆల్ ది బెస్ట్. జై హింద్ సార్. జై హింద్.